ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. శబ్దం గట్టిగా ఆగాపడి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన బోధ వింటుంది. చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఒక సహోదరు ఉంది, ఆమె చక్కగా యేసయ్యను పిలుచుకొచ్చింది. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంకో చదువు మొత్తం బాగా చదువున్నాను. చూడు, మార్త పిలిచింది మార్తనే, కానీ కూసోబెట్టేసింది ఇంట్లో. విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఆమెతో చెప్పుమని రికమెండ్ చేస్తుంది యేసు ప్రభువు. అందుకు ప్రభువా, మార్తా నువ్వు అనేక పనుల చేత పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చప్పడకూడదాం గట్టిగా హల్లెలూయా. మార్త తీసుకొచ్చింది, యేసు ప్రభు ఇంట్లో కూర్చోబెట్టింది, బాగుంది. కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుకొని ఆయన బోధ వింటుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య మాట వినట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది. చాలా మంది స్తోత్రం నమ్ముకుంటారు యేసు ప్రభువును, కానీ యేసయ్య మాట వినరు, ఆయన చెప్పినట్టు నడవరు, ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేయరు. పొద్దున్న లేచి సంఘానికి వచ్చి దేవుని మాటలు వినడానికి అలక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మార్త ఏం చేసింది? యేసంటే ఇష్టమే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా మందికి యేసు అంటే ఇష్టపడతారు. ఎందుకురా బాప్తిసం అంటే ఆ స్తోత్రం, అనారోగ్యం వెళ్ళిపోవాలని, ఆపద వెళ్ళిపోవాలని కొందరు వస్తాడు. ఈ మార్త కూడా అదే స్థితిలో ఉంది. మార్తకు యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ మార్త యేసు ప్రభువును తీసుకొచ్చి ఇంట్లో ఒక పక్క కూర్చోబెట్టింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనేక పనులు పెట్టుకుంది. చాలా మంది కొంత అనేక పనులు పెట్టుకుంటారు. ఆదివారం పెట్టుకుంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు. ఆదివారం పెట్టుకోక పని, ఆదివారం పొలం వేయకు, ఆదివారం ఉద్యోగం చేయకు, ఆదివారం నీ పని పిల్లలకు పని చెప్పకు. అందరూ వచ్చి దేవుని సన్నిధానంలో గడపాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తెల్లారి సోమవారం నుంచి ప్రతిరోజు పని ఉంటుంది, ప్రతిరోజు దీవెనే. ఈ రోజు డుమ్మ కొట్టుకుంటావు, అంత మైనస్. కాబట్టి ఈ రోజు మైనస్ కాకు, ప్రతిరోజు నీకు ప్లస్ ప్లస్ ఆశీర్వాదమే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్త యేసు ప్రభు ఇష్టమే, కానీ యేసు ప్రభు మాటలు వినడానికి ఇంకేమంటే తెలుసా? యేసు ప్రభు నీకు చింత లేదా? ఒకసారి నీ ఎన్ని పనులు ఉన్నాయి, ఈ పనులు చేస్తున్నా, తోముకుంటున్నా, రకరకాల పనులు చేసుకుంటున్నా, ఆమెను కొంచెం నీ పాదాల దగ్గర నుండి మరియ బాగా ఉంటుంది, కొంచెం పంపియవా, కొంచెం నాకు ఆమె సహాయం చేయాలని చెప్పి ఇంకా రికమెండ్ చేస్తుంది యేసు ప్రభు దగ్గర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంత జోక్. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన కాదు, యేసు నామమున బాప్తిసం తీసుకున్నంత మాత్రాన కాదు, నువ్వు పొద్దున ప్రార్థన చేయాలి, సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి, వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం వినడానికి యేసయ్య పాద సన్నిధానం గడపడానికి సంఘానికి కూడా రావాలి. చప్పడకూడదాం గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి వారిగా ఉంటే ఏమైందిరా? కష్టం వస్తుంది, తీరిపోద్ది. డబ్బులు వస్తాయి, నిలకడగా ఉంటుంది. ఆశీర్వాదం వస్తుంది, నిలకడగా ఉంటుంది. కానీ నువ్వు మార్తలాగా ఉంటే, పేరుకు మాత్రం ఉంటే డబ్బులు వస్తాయి, పోతుంది. అనారోగ్యం వస్తుంది, ఉంటుంది. ఆశీర్వాదం వెళ్ళిపోతుంది, ఎప్పుడు శాపం ఉంటుంది. కాబట్టి నువ్వు మార్తవా లేకపోతే మరియవా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్తలా ఉండకు. దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ ప్రార్థన చెయ్య. యేసు బోధ వినా అంటే స్తోత్రం, అది చాలా కష్టం. అయితే యేసు ప్రభు అంటుడు యేసు ప్రభా ఒక్కసారి మార్తను పంపియవా? బాగా పని చేస్తున్నా, మీకైనా కొంచెం పరిచయం చేస్తున్నా అనుకుంటున్నా, నీ పాదాల దగ్గర అని చెప్పి మరియ బాగుంటుంది, కొంచెం పంపరాదు అని చెప్తా ఉంటే స్తోత్రములు. మరి యేసు ప్రభు చెప్తుడు జవాబు దానికి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చూడు, అక్కడ మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన
యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుట, నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. హల్లెలూయా గట్టిగా చెప్పవా ప్రభా? చెప్పు అంటే యేసులో చెప్తుండు. మార్తా చెప్తుండు, మార్త రివర్స్ జవాబు చెప్తుండు. మార్త ఏమని చెప్తుండ్రా? అందుకు ప్రభు మార్తా నువ్వు అనేక పనుల గురించి విచారము కలిగి చెప్పడం గట్టిగా హల్లెలూయా. చాలా మందికి అంతే ప్రార్థన అంటే అనేక బాధలు. ఆదివారం రాను, అరే ఆదివారం రా, ప్రార్థనలో పాల్గొందు, దేవుని సంఘంలో గడుపు, సాక్ష్యం చెప్పుకో. ప్రార్థన పూర్వంగా నువ్వు ఏ కార్యము చేసినా అందులో నువ్వు సఫలమైనకో. శబ్దం గట్టిగా హల్లెలూయా. మార్తా అట్టిగా వేస్ట్ పనుల గురించి నువ్వు బాధపడుతున్నావు. వేస్ట్ విను 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 అని చెప్పుకుంటూ ఒక మాట, మంచి మాట చెప్పుకుంటూ స్తోత్రములు ఏమంటున్నా కదా, తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ పనులన్నీ అట్టియే, అవి రేపు చేసుకోవచ్చు, పెద్ద వాటి వల్ల ఉపయోగం లేదు. మరి స్తోత్రం మార్తా నీకు స్తోత్రం అర్థం కావడం లేదు, అవన్నీ ఓ స్తోత్రం వట్టి అన్నట్టు ఆయన మాట్లాడుతాడు. ఏమంటాడు? అవసరమైనది ఒకటే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని మరి ఏం చేసిందట? ఫస్ట్ నెంబర్ 1 ఉత్తమమైనది, ప్రధానమైనది, గొప్పదైనది ఏర్పరచుకున్నదే మరియా. ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసేయరు. గట్టిగా చప్పకూడదాం దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. వేస్ట్ పనుల గురించి బాధపడుతున్నావు మార్తకు, వేస్ట్ పనుల గురించి. ఆమె యేసు పాదాల దగ్గర ఉండి మాట వింటుంది, ప్రార్థన చేసుకుంటుంది. అది ఎవ్వరు ఆమె దగ్గరికి తీసేయలేరు. ఆమెకు దేవుడు తోడుగా ఉంటాడు, అన్ని ఇంట్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అనేక భూలోకమైన సంబంధం గురించి పని గురించి చింతపడుతున్నావు మార్తా. అవి స్తోత్రం దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఉత్తమమైనది, నెంబర్ 1 ప్రధానమైనది, ఇష్టమైనది యేసు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయడం. ఇంకోటి ఏంటిది? దేవుని బైబుల్ బోధ వినడం. హల్లెలూయా గట్టిగా. కాబట్టి మీరు ఏ కోపం చెంది ఉన్నారు బిడ్డారా? కాబట్టి మార్తలాగా ఏదో నమ్ముకున్నా అని ఉంటున్నారా? స్తోత్రం. ఆదివారం గురించి మీకు అలక్ష్యం ఉందా? ఆదివారం గురించి పెద్ద పట్టింపు లేదా? నీ ఇష్టం అనుకుంటున్నావా? నాకేం కాదు, నేను చెప్పిన కదా. మరి ఎలా ఉంటివా? నీకు ఆశీర్వాదం ఉంది, నీకు డబ్బు ఉన్నది, నీకు దీవెన ఉంది, నీకు ప్రతిఫలం ఉంది, నీకు ఆశీర్వాదం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.